కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోనే విశేషాలని అన్నింటినీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరి గత 4 ఎపిసోడ్లలో మనం ఏం తెలుసుకున్నామో వాటిని చాలా క్లుప్తంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మళ్ళీ ఎన్నో కొన్ని విషయాలని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గత ఎపిసోడ్లలో మనం చెప్పుకున్న విషయాలు: ధ్యానం కుదిరినప్పుడు మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక భర్త ముందుగా ఉన్నటువంటి భర్తలాగా కాకుండా అతనిలో మార్పు వస్తుంది. ఒక వ్యాపారవేత్తకి, గతంలో ఉన్న వ్యాపారవేత్తకి ధ్యానం చేసిన తర్వాత వ్యాపారవేత్తకి కూడా ఒక మార్పు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అట్లాగే ధ్యానం సరిపోయినప్పుడు మనం భూమ్యాకర్షణ శక్తి నుండి విడిపడతాం. ఇక్కడ కృప అంటే పైకి లాక్కోవటం అంటాడు. భూమ్యాకర్షణ శక్తి నుంచి మనం విడిపడి ఒక 3-4 అడుగుల ఎత్తు వరకు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ స్థితిని పొందగలుగుతాడు. మళ్ళీ ధ్యానం అయిపోయిన వెంటనే అతను భూమి మీదనే ఉండటం అనేది జరుగుతుంది. ఈ అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి మనస్సు చేసేటువంటి మాయల్ని మనం అధిగమిస్తూ వస్తాము. మరి అట్లాగే సత్యం ఉంది, అట్లాగే మనము ఉన్నాం. సత్యము అక్కడే ఉంటుంది, మనము అక్కడే ఉంటాం. కానీ మనం సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. కారణం మన మనస్సు. సత్యం వర్తమానంలో ఉంటుంది. మనం అంటే మన మనస్సు గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ ఉంటుంది. అందుకే సత్యము మనస్సు ఎప్పుడూ కూడా కలుసుకోలేకపోతూ ఉన్నాయి. ఆ వర్తమాన క్షణంలోకి రావటానికే మనకి పత్రిగారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉందో, శివుడు అదే తంత్రాన్ని మనకి అందిస్తూ వచ్చాడు. ఆ తంత్రాన్ని మనం తీసుకున్నప్పుడు కేవలము బుద్ధుడు కూడా ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస సూత్రాన్నే, తంత్రాన్నే మనకి అందించాడు. కానీ అందులో మరింత లోతైనటువంటి విషయాల్ని ఇప్పుడు శివుడు మనకి అందించాడు. అదే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో ఒక స్వల్ప విరామం ఉంటుంది. ఆ స్వల్ప విరామాన్ని నీవు గుర్తించగలగాలి. అంటే ఉచ్ఛ్వాసానికి నిశ్వాసానికి మధ్యలో, నిశ్వాసానికి మళ్ళీ ఉచ్ఛ్వాసానికి మధ్యలో కూడా ఉండేటువంటి ఆ స్వల్ప విరామం అంటే ఒక బిందువు. ఆ బిందువుని గుర్తించాలి. ఆ బిందువుని గుర్తిస్తే అదే నీకున్నటువంటి నిన్ను పరమానికి చేర్చేటువంటి స్థానము. అదే జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు మనం శ్వాసిస్తూనే ఉంటున్నాం.
ఈ మధ్యలో జీవితం మనం శిశువుగా పుడుతున్నాము, యువకులుగా మారుతున్నాం, యువకులుగా మారుతున్నాం, వృద్ధుడిగా అయిపోతున్నాడు, వృద్ధుడికి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, జీవితం అంతా అయిపోతుంది. కానీ తనకి తన శ్వాస యొక్క గొప్పతనం, శ్వాస యొక్క విశిష్టత, ఆ మూల కేంద్రం ఎక్కడుంది అనేటువంటి విషయాలే తెలియకుండానే ఎన్నో జన్మలు గడిచిపోతూ వస్తున్నాయి. కానీ ఈ ఒక్క తంత్రాన్ని గనుక నీవు ఉపయోగించుకోగలిగితే నీ జీవితం పరివర్తితమైపోతుంది. అక్కడ నీకు అన్ని విషయాలు నీకు అవగతమవుతాయి. నీకు ఏదైతే నువ్వు అయి ఉన్నావో ఆ స్థితికి నీవు చేరుకోగలుగుతావు. శ్వాసే విశ్వానికి ఓ వారధి, శ్వాస మనకి విశ్వానికి ఒక వారధి, శ్వాసే శరీరానికి మనకి ఒక వారధి, శ్వాసే కాలానికి మనకి ఒక వారధి, శ్వాసే స్థలానికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఒకనొక వారధి. విశ్వంలో ఏవైతే అణువుల యొక్క సముదాయం అయితే ఉందో మన శరీరం కూడా కోటాను కోట్ల అణువుల యొక్క సముదాయం. ఆ విశ్వంతో మనం అనుసంధానం కావాలి అంటే అది ఈ శ్వాస మీద ధ్యాస ద్వారానే మనం ఆ విశ్వంలోకి మనం ప్రయాణించగలుగుతాం. ఆ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతాల్ని మనం దర్శించగలుగుతాం. వాటితో మనం అనుసంధానం కాగలుగుతాం. మన శరీరంలో అనేకమైన గేర్లు ఉన్నాయి. మనస్సుని అధిగమించడమే ప్రతి క్షణము ఒక సిచ్యుయేషన్ మారినప్పుడల్లా, అంటే ఒక పరిస్థితి మారినప్పుడల్లా మన శరీరంలో గేర్లు మారుతూ ఉంటాయి. మరి మనం ఆ మనస్సు యొక్క స్థితి నుండి మనం బయటికి వచ్చినప్పుడు, ఆ బిందువుని మనం పట్టుకున్నప్పుడు మనం ఈ జీవుడు ఏమిటి, మనం ఎక్కడి నుండి వచ్చాము, అసలు ఈ జీవితాన్ని ఎలా జీవించాలి, మరి ఈ జీవితానికి ఉన్నటువంటి పరమ లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడి వరకు మనం గత 4 ఎపిసోడ్లలో తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. ఈరోజు మళ్ళీ ఒక చక్కటి సూత్రంలోకి మనం అడుగు పెడదాం. అందులో ఉన్నటువంటి విశేషాలను చక్కగా మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. నిజానికి ఓషో పుస్తకాలు చాలా కష్టతరమైనవే, అర్థం చేసుకోవటానికి కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకుని వాటిని గనక మనం ఆచరణలోకి తెచ్చుకోగలిగితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అందులో ఇప్పుడు మనకి శివుడు అందిస్తూ ఉన్నటువంటి ఈ తంత్రాల్లో ఆ అద్భుతమైనటువంటి పరివర్తన మనలో కలగటానికి కారణాలు మనకి మరింత వివరణాత్మకంగా తెలియజేయబడుతూ వస్తున్నాయి. ఈరోజు సూత్రము 2 శ్వాసల విలీన కేంద్రాన్ని గమనించు. 2 శ్వాసల విలీన కేంద్రాన్ని గమనించు. అంటే ఈ సూత్రాలు ఒకలాగే ఉన్నట్లుగా ఉంటున్నాయి, కానీ ప్రతి సూత్రానికి స్వల్ప మార్పులు, తేడాలు ఉన్నాయి. శ్వాస తంత్రం అన్నమాట. లేదా లోపలికి వచ్చే శ్వాస, బయటకు వెళ్ళే శ్వాసలు విలీనం అయిపోయినప్పుడు ఆ క్షణంలో శక్తి విహీనము, శక్తి భరితము అయినటువంటి కేంద్రాన్ని స్పృశించు. ఇది సూత్రం. ఇప్పుడు మనం కేంద్రంలోనే ఉంటున్నాం, కేంద్రంగానే ఉంటున్నాం, కానీ ఆ కేంద్రం ఏంటో తెలియట్లా. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఎంత ఎత్తున్నానో నాకు తెలుసు, ఎంత బరువున్నానో తెలుసు. ఇంకా కావాలి అంటే నా చుట్టుకొలతలు కూడా నేను తెలుసుకోవచ్చు. కానీ నాకు కేంద్రం ఎక్కడుంది, నా లోపల కేంద్రం ఎక్కడుంది, ఆ కేంద్రము మనకి తెలియట్లేదు. ఆ కేంద్రము మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఈ కైవారంగా విభజింపబడి ఉన్నది ఏంటిది అంటే, కైవారం అంటే చుట్టుకొలత, ఈ స్థూల శరీరమే. కానీ ఆ లోపల ఉన్నటువంటి కేంద్రాన్ని తెలుసుకోవటానికి ఈ సూత్రం మనకి ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఇప్పుడు పత్రిగారు కూడా పండితులకి పామరులకి కూడా తేలికగా అర్థమైపోయే విధంగా అతి తేలికైన పద్ధతిలో శ్వాస మీద ధ్యాస పెట్టే చాలు అని పత్రిగారు అందించేశారు. కానీ ఇక్కడ ఆ పత్రిగారు ఆ లోతులు చెప్పనవసరం లేకుండానే అది తెలుస్తుంది అనేటువంటి అభిప్రాయంతో అంత సులువుగా మనకి అందజేశారు. అందుచేతనే ఈ రోజున
వేలాది లక్షలాది కోట్లాది మంది ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా జరిగేటువంటి లోతైన విషయాలు ఏమిటో మనం ఒక్కసారి అవగాహనకి తెచ్చుకుంటే ఆ స్థితిని మనం అనుభూతి పొందగలుగుతాం. లేదా ఇప్పటికే అనుభూతి చెంది ఉంటే దీన్ని మనం సరిచూసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు శ్వాస లోపలికి ప్రవేశిస్తుంది, మళ్ళీ బయటికి నిష్క్రమణ అంటే బయటికి వస్తూ ఉంటుంది శ్వాస. ఆ బయటికి వస్తూ ఉన్నప్పుడు ప్రారంభం అవుతూ ఉన్న సమయంలో అక్కడ ఓ క్షణాంతరంలో అయిపోతుంది, అది విలీనం అంటున్నాడు. అంటే లోపలికి వస్తున్న శ్వాస మళ్ళీ బయటకు వెడుతున్నటువంటి శ్వాసల మధ్యలో ఏదైతే ఉందో విలీనం అంటే ఒక బిందువు, ఒకానొక విరామం ఏదైతే ఉందో అదే మీ కేంద్రము. ఇందాక మనం చెప్పుకున్నాం, కేంద్రం ఏదో మనకి తెలియకుండా మనం మన జీవితాల్ని జన్మాంతరాలుగా ఎన్నో జన్మల్ని మనం అనుభవించేస్తూనే వచ్చేస్తూ ఉన్నాం మనకు తెలియకుండానే. ఇప్పుడు కేంద్రం ఏది అంటే ఆ ఉచ్ఛ్వాస, ఆ నిశ్వాసకి వెళ్ళేటువంటి ఆ కీలకమైనటువంటి స్వల్ప విరామం, క్షణమో క్షణాంతరమో ఏ విరామం అయితే వస్తుందో అదే నీ కేంద్రము. ఆ కేంద్రం జన్ గురువులు అట్లాగే తావో గురువులు వీళ్ళు ఏం చెప్తారంటే, మీ కేంద్రం ఎక్కడుంది అంటే సాధారణంగా అందరూ అనుకుంటారు కేంద్రం శిరస్సు అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ కేంద్రం శిరస్సు కాదు, నాభి అంటే మన బొడ్డు ఉన్నటువంటి స్థానం. శ్వాస ఏమవుతుందంటే అక్కడి దాకా ప్రవేశించి శ్వాస అప్పుడు బయటకు వెడుతుంది. అంటే మన శ్వాస నాభి వరకు వెడుతుంది అని మనకి జన్ మార్మికులు తావో గురువులు మనకు తెలియచేస్తూ వస్తున్నారు. ఆ శ్వాస బయటికి వెళ్ళిపోతుంది, అది మీ కేంద్రంలోకే విలీనమైపోతుంది. విలీనమైపోయి మళ్ళీ నిశ్వాస ఉచ్ఛ్వాస దగ్గర అక్కడ విలీనమైపోయి మళ్ళీ ఉచ్ఛ్వాస దగ్గరకు వస్తాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ విలీనమైపోయినటువంటి కేంద్రం ఏదైతే ఉందో అదే మన యొక్క కేంద్రము. ఆ కేంద్రాన్ని మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ కేంద్రమే మీకు మీ శరీరానికి మధ్యలో వారధిగా ఉంటుంది. శ్వాసే విశ్వానికి ఓ వారధి అనుకున్నాం కదా. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఏదైతే స్వల్ప విరామం ఉందో అదే మన యొక్క కేంద్రము. అది ప్రతి ఉచ్ఛ్వాసకి ప్రతి నిశ్వాసకి ప్రతిసారి మనం కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉన్నాము. కానీ కేంద్రాన్ని స్పర్శిస్తున్నాము అనేటువంటి విషయమే మనకి అర్థం కావట్లేదు. రెండవది, ఒక పసిపిల్లవాడిని తీసుకుందాం. ఈ పసిపిల్లవాడిని ఇప్పటిదాకా మీరు ఎంతోమంది పసిపిల్లల్ని పెంచి ఉండొచ్చు లేదా చూసి ఉండొచ్చు. కానీ జిడ్డు కృష్ణమూర్తి ఏమంటాడంటే చూడటం వేరు గమనించటం వేరు అంటాడు. ఇప్పుడు మీరు ఒక పసిపిల్లవాడిని చూడండి, గమనించండి. ఆ గమనించినప్పుడు ఆ పసిపిల్లవాడు అంటే ఒక 6 నెలల లోపు ఉన్నటువంటి పసిపిల్లవాడిని పడుకోబెట్టినప్పుడు మీరు గమనించండి. ఆ గమనించినప్పుడు ఆ శిశువు యొక్క పొట్ట పైకి కిందకి పైకి కిందకి రిథమిక్గా వెడుతూ ఉన్నట్లుగా మీరు గమనిస్తారు. ఎందుకని అంటే ఆ శిశువు చాలా స్వచ్ఛంగా ఉన్నాడు. అతని యొక్క శ్వాస అతని కేంద్రం వరకు వెళుతుంది ఆ పసిపిల్లవాడికి. అందుకే ఏమవుతుంది అంటే అక్కడ ఆ శ్వాస ఆ లోపలికి వెళ్ళటం, కేంద్రాన్ని స్పర్శించటం, మళ్ళీ నిశ్వాస, మళ్ళీ కేంద్రాన్ని స్పర్శించటం, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ పొట్ట చక్కగా పైకి కిందకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పొట్ట పైకి కిందకి కదులుతూ వస్తూ ఉంటుంది కేంద్రాన్ని స్పర్శించటం అంటే. కానీ మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనకి అసలు ఆ శ్వాస ఉన్నది అనేటువంటి జ్ఞానమే మనకు తెలియదు. ఆ శ్వాసతో అనుసంధానం అవ్వాలి అన్న విషయమే తెలియదు.
నాకైతే పత్రికారు వచ్చి చెప్పేదాకా శ్వాస మీద ధ్యాసే, అసలు దాన్ని గమనించాలి అన్న విషయమే తెలియలేదు. మరి కానీ మనం గమనించినప్పుడు ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాము, ఆ శ్వాస మనకి నాభి వరకు చేరుకోవటం లేదు. ఇప్పుడే మీరు గమనించుకోవటం గనక ప్రారంభిస్తే మీ శ్వాస హృదయస్థానం వరకే వెడుతూ ఉండటాన్ని మీరు చూస్తూ ఉంటారు. అంటే మనం మన కేంద్రానికి దూరంగా ఉంటున్నాము. ఆ శ్వాసని ఎప్పుడైతే మీరు గమనిస్తూ వస్తారో అప్పుడు ఆ శ్వాస చక్కగా మీ నాభి వరకు వెళ్ళి ఆ కేంద్రాన్ని స్పర్శించి తిరిగి మళ్ళీ కేంద్రాన్ని స్పర్శిస్తూ ఉంటూ వస్తుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉండేటువంటి ఈ బిందువు, ఈ విరామం, ఈ కేంద్రము, దీన్ని పట్టుకోవటమే మన యొక్క స్థితి. మనం దాన్నే పట్టుకోగలగాలి. దాన్ని పట్టుకున్నప్పుడే మనం పరివర్తితమవుతాం. పార్వతీమాత చెప్తూ ఉన్నటువంటి అడుగుతూ ఉన్నటువంటి విషయం ఇదే. శివుడు అందిస్తూ ఉన్నటువంటి విషయం ఇదే. అట్లాగే కోపం వచ్చినప్పుడు కూడా, పసిపిల్లవాడికి కోపం వచ్చినప్పుడు చూడండి, ఆ పసిపిల్లవాడు ఆ కోపంలో కూడా చాలా అందంగానే ఉంటాడట. అంటే మనం చూస్తాం వేరు, గమనించటం వేరు. మళ్ళీ ఆ చూస్తాం వేరు, గమనించటం వేరు. ఆ పసిపిల్లల్ని మనం చూసినప్పుడు వాడి కోపం వచ్చినా కూడా చాలా ముద్దుగా, చాలా అందంగా, చాలా చక్కగా ఉంటాడు. కారణం ఆ కోప సమయంలో కూడా అతని యొక్క శ్వాస అతని కేంద్రం వరకు వెడుతోంది. కానీ మనకి కోపం వస్తే మన ముఖాలు చాలా వికారంగా మారిపోతూ ఉంటాయని చెప్తాడు. ఎందుకంటే ఆ కోపస్థితిలో మనకి మనసు స్థితిలోనే ఉంటున్నాం తప్ప మనసుని అధిగమించినటువంటి స్థితిలో మనం ఉండట్లా. అంటే ఆ కేంద్రం అంటే ఉచ్ఛ్వాస, ఆ విరామం, నిశ్వాస, విరామం ఏదైతే ఉందో ఆ స్థితుల్లో మన కోపం ఉండట్లా. అందుచేత మన ముఖాలు వికారంగా ఉంటాయి. ఒక పసిపిల్లవాడి ముఖం అందంగా ఉండటానికి, కోపంలో కూడా అందంగా ఉండటానికి గల కారణం అది అని మనకు చెప్తూ వస్తున్నారనమాట. అప్పుడు ఎప్పుడైతే గనక ఈ కోపము కూడా అందంగా ఉంటుందో, ఎప్పుడైతే గనక ఈ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనం కేంద్రంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటామో అప్పుడు ప్రేమ అనేది వెల్లువలాగా మనలో కూడా ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటుంది. అంటే ప్రేమ ఎక్కడుంది? మన లోపలే నిక్షిప్తీకరింపబడి ఉంది, మన లోపలే దాచిపెట్టబడి ఉంది. ఆ లోపలే దాచిపెట్టబడి ఉన్నటువంటి ఆ ప్రేమని మనం పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే మీ శ్వాస ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఆ కేంద్రానికి, ఆ బిందు స్థానానికి చేరుతుందో అప్పుడు ఆ ప్రేమతత్వంలో ఉండగలుగుతారు. ఒక శిశువు ఎప్పుడూ ఆ స్థితుల్లోనే ఉంటున్నాడు. కోపంలో ఉన్నా అందంగానే ఉంటాడు, అట్లాగే ప్రేమతత్వంతో ఉన్నా వాడు అందంగానే ఉంటాడు, ఏడుస్తూ ఉన్నా అందంగానే ఉంటాడు. కానీ మనము మాత్రమే ఆ స్థితుల్లో ఉండలేకపోతూ వస్తున్నాం. అంటే ఆ ప్రేమతత్వంలో ఎప్పుడైతే మునిగిపోతామో అప్పుడు మళ్ళీ భయం కూడా వచ్చేస్తుందట. అయ్యయ్యో నేనేదో సరికాని పని చేసేస్తున్నాను అనేటువంటి భయం. ఇది దేని వలన వస్తుంది? మనస్సు వల్లనే వస్తుంది. మనస్సే మహామాయ, మనస్సే మనకి అడ్డు. మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలన్నా, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయాలి అన్న ప్రధానమైనటువంటి అడ్డంకి మన మనస్సే. ఆ మనస్సుని మనం దాటి ఈ ప్రక్రియల్ని గనక మనం చేస్తూ వస్తే మనం ఎప్పటికీ కేంద్రంలోనే ఉంటున్నాం, కానీ మనకి తెలియట్లేదు. ఆ తెలుసుకున్నటువంటి స్థితే మనం గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి అప్పుడు పూర్తిగా విచ్చుకుని ఉంటామన్నమాట. అత్యల్ప స్థాయిల్లో ఉన్నప్పుడు, మనస్సు యొక్క పరిధిలోనే ఉంటున్నప్పుడు అన్ని విషయాలు మనస్సు యొక్క అధీనంలోనే ఉన్నప్పుడు బయట ప్రాపంచికమైన వ్యవహారాల్లో మనం ఎలా ఉంటాము అంటే ఒక యజమానిగానే ఉంటాం. ఎందుకంటే అన్నీ మనకి ఇష్టమైనట్టే మనం చేసుకుంటాం. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో కూడా మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా
లేదా హాని కలిగే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మన మనస్సు ఏం చేస్తుంది? మనల్ని సమర్థించేస్తూ వస్తుంది. ఎందుకనంటే నీవే సరిగ్గా చెప్పావు, ఆ సమాధానం సరిగ్గా చెప్పి ఉండకపోతే అప్పుడు ఏం జరిగి ఉండేది? నువ్వు వాళ్ళకి బానిసవి, లేకపోతే వాళ్ళకి అధీనంలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండేవాడివి కదా, కాబట్టి నీవే సరిగ్గా ఉన్నావు అని మన మనస్సు మనకి చెప్పేస్తూ ఉంటుంది. ఇలా అన్ని విషయాల్లో నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకు కూడా మనం చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా మన మనస్సే యజమానిగా ఉండి మన మనస్సే మనల్ని తప్పు ద్రోవలోకి తీసుకుని వెళ్ళి అదే సరి అయినటువంటి దారి, నేను సరి అయినటువంటి క్రమంలోనే ఉన్నాను అనేటువంటి భ్రాంతులకి మనల్ని గురి చేసేస్తూ అక్కడే ఉంచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మలుపులో ఉన్నటువంటి ఈ కేంద్రంలో మనం ఉంటామో అప్పుడు అత్యంత ఉచ్చస్థితి మహాప్రగాఢంగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. అంటే మీ జీవితమే మారిపోతుంది. అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. మీరు అప్పుడు గతంలో ఉండరు, భవిష్యత్తులో కూడా ఉండరు, వర్తమానంలో ఉంటారు. అట్లాగే మీ కేంద్రంలో మీరు ఉండగలుగుతూ ఉంటారు. ఆ స్వల్ప విరామంలో, ఆ బిందువులో మీరు ఉండగలుగుతూ ఉంటారు. అప్పుడే అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నగరపు వాతావరణంలో ఉన్నాం. ఈ నగరపు వాతావరణంలో ఉన్నప్పుడు ఇది ఒక ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఖైదీలో, అంటే ఒక కారాగారంలో ఒక ఖైదీ ఉంటాడు చూసారా, అలా ఖైదీ ఎలాగైతే బంధింపబడి ఉంటాడో అలాగే బంధింపబడినట్లుగా ఉంటాం. కానీ మనం ఒక పర్వత శిఖరాలకో లేకపోతే కనుక ఒక విహార స్థలానికో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం ఒక ఏ హిమాలయాలు తీసుకోండి, లేకపోతే ఇంకొక మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలను తీసుకోండి. ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి వాతావరణంలోకి మనం అడుగుపెట్టినప్పుడు ఆ సహజంగా ఉన్నటువంటి ప్రకృతిలో మనం మమైకమైనప్పుడు మనకి తెలియకుండానే మనం చాలా హాయిని అనుభవిస్తాం. హాయిని ఎందుకు అనుభవిస్తాము అంటే అప్పుడు మన మనస్సు హాయిగా ఉంది అని అనుకుంటున్నారు. కాదు, అక్కడ మనస్సు హాయిగా ఉండటం కాదు, అక్కడ నీ శ్వాసల యొక్క గతి మారింది. నీకు తెలియకుండానే నువ్వు ఆ శ్వాసల మధ్యలో ఉన్నటువంటి ఆ విరామానికి, ఆ కేంద్రానికి నువ్వు చేరుకున్నావు. కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ కేంద్రాన్ని చేరటం మూలంగా, అంటే ఆ విరామాన్ని మనం తెలుసుకుని ఉండటం వల్ల, అంటే ఆ విరామంలో మనం ఉండటం వల్ల మనకి అర్థమవుతూ వస్తుంది. మరి బెర్ట్రాండ్ రస్సెల్ అనే వ్యక్తి అంటట, మన నాగరికతను అయితే మనం సంపాదించుకున్నాం, కానీ ఆ నాగరికతలోనే మనం బందీలమైపోతున్నాం. రోడ్డు మీద నడిచి పెడుతూ ఉంటాం. హాయిగా ఒక పాట పాడుకోవటానికి అవకాశం లేదు, ఒక నాట్యం చేయటానికి అవకాశం లేదు. ఎవరైనా చూసి ఏదైనా అంటారేమో అనేటువంటి ఒకానొక స్థితిలో మనల్ని మనమే బంధించుకుని ఉంటున్నాం. కానీ అప్పుడు మనం కేంద్రానికి దూరంగా ఉంటున్నాం. కానీ నీవు ఆ పర్వత శిఖరాలకో వాటికో విహార స్థలాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఆ కేంద్రంతో ఉండగలుగుతూ ఉన్నావు, అనుసంధానం అవుతూ ఉంటున్నావు. కానీ అక్కడ ఒక 2-3 గంటలు నువ్వు ఉంటావు, తిరిగి వచ్చేస్తావు. మళ్ళీ మీ దిగుళ్ళన్నీ మళ్ళీ మీకు యథాతథంగా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఇదే జరుగుతూ ఉంటుంది మానవుని యొక్క జీవితంలో. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఈ శ్వాస ఎక్కడి వరకు చేరుతోంది అంటే మనం జన్మించటానికి మూల కారణమైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం వరకు ఈ శ్వాస వెడుతూ ఉంది. అంటే ఆ విరామం తీసుకునే సమయంలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఆ కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉంటుంది. కొంతమంది బోధకులు ఏమంటారంటే, అయ్యయ్యో అది అసలు చాలా తప్పు, అట్లా వెళ్ళకూడదు శ్వాస. నాకే గనక అవకాశం ఉంటే నోట్లో నుంచి సహస్రారం వరకు గాలి పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తే బాగుంటుంది, అసలు ఆ కేంద్రాన్ని స్పర్శించకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ అది
అలా గనక జరిగితే ఇంకా అప్పుడు ఒక్క శిశువు కూడా జన్మించటం అనేది ఉండదు అని మనకి శివుడు తెలియచేస్తూ వస్తున్నాడు. ఇక ఇక్కడ ఈ సూత్రంలో మనకి 2 విరుద్ధమైనటువంటి విషయాల్ని మనకు అందించాడు. ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఈ లోపలికి వచ్చే శ్వాస బయటకు వెళ్ళే శ్వాసలు విలీనం అయిపోయి ఉన్నప్పుడు ఆ క్షణంలో శక్తి విహీనము శక్తి భరితము అయినటువంటి కేంద్రాన్ని స్పర్శించు. శక్తి విహీనము శక్తి భరితం. శక్తి విహీనం అంటే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనది ఈ శరీరం ఉంది. ఈ శరీరాన్ని అంటే దీన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం, ఆహార పదార్థాలని మనం తీసుకుంటూ వస్తున్నాం. రకరకాల ఆహార పదార్థాలని మనం తీసుకుంటున్నాం. ఎందుకనే, మన శరీరానికి శక్తిని ఇవ్వటం కోసం. ఇలా ఈ శక్తిని మనం తీసుకుంటూ ఉన్నది. ఇది ఒకవేళ మనం గనక ఆహారం గనక తీసుకోవటం మానేస్తే వెంటనే మనిషి చనిపోడు, కానీ మనలో ఇంధన శక్తి నిల్వలు ఉంటాయి. ఆ ఇంధన శక్తి నిల్వలు మనం ఏ ఆహారం తీసుకోకపోయినప్పటికీ ఒక 3 నెలల వరకు మనకి ఉంటాయి. కాబట్టి మనకి ఆ 3 నెలల వరకు మనం మరణించం. ఇది ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో అది శక్తి విహీనము అని చెప్తున్నారు. మరి శక్తి భరితము ఏమిటి అంటే, మనం తీసుకునేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఆ విరామానికి చేరుకోవటమే శక్తి భరితము. కాబట్టి శక్తి విహీనము శక్తి భరితము అయినటువంటి ఆ శ్వాసల్ని నీవు ఆ కేంద్రాన్ని స్పృశించు. అంటే మనల్ని మనం ఆ పరమోన్నతమైనటువంటి ఆ చైతన్యపు ఆవల ఉన్నటువంటి ఆ పరమ స్థితికి చేరుకోవాలి అంటే, ఆ పరమ ప్రాప్తిని చేరుకోవాలి అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని ఆ విరామాన్ని మనం గమనించుకుంటూ మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుంటూ వద్దాం. ఈ ఎపిసోడ్ని ఇప్పటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.